అందరికీ ముందుగా భోగి పండుగ శుభాకాంక్షలు. ఈ పండుగ తెలుగు వాళ్ళందరికీ కూడా సుఖశాంతులు కలిగించాలని, రాష్ట్ర ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ శ్రేణులు భోగి పండుగని చాలా పండగ వాతావరణంలో చేసుకుంటున్నారు. దీనికి ప్రధానంగా కారణం ఏంటంటే, ఏదైతే గత 4 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఒక అరాచక పాలన సాగుతుందో, దానికి ఈ పండగ తర్వాత ప్రజలు చరమగీతం పాడిపోతూ ఉన్నారు. మళ్ళీ కొత్తగా రేపు ఏప్రిల్లో జరిగే ఎన్నికల్లో ఒక ప్రజాప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం రాబోతుంది అని ఒక ఆనందం ప్రజల్లో కనిపిస్తూ ఉంది. మీ అందరూ కూడా తెలుసు, భోగి అంటే ఏదైనా పాత వస్తువులు, పనికిరాని వస్తువులు అవన్నీ కూడా ఆ భోగి మంటల్లో వేసి కాల్చేయటం మన యొక్క సాంప్రదాయం. మరి గత కొద్ది రోజులుగా ఏదైతే ఒక ప్రజా వ్యతిరేక జీవోలు ఈ ప్రభుత్వం ఇచ్చిందో, జీవో నెంబర్ 1 కావచ్చు, లేకపోతే అంగన్వాడీలకు సంబంధించిన ఎస్మా యాక్ట్ పెట్టడం కావచ్చు, ఇటువంటి అనేక ప్రజా వ్యతిరేక జీవోలు అవన్నీ కూడా ఈ మధ్య ఇచ్చారు. అవన్నీ కూడా ఈరోజు భోగి మంటల్లో వేసి మనం కాల్చడం కూడా జరిగింది. నమస్కారం. ఈ దినాన చాలా ముఖ్యమైన పర్వదినం. సంక్రాంతి పురస్కరించుకుని ముందు రోజు భోగి పండుగ ప్రేక్షకులందరికీ, యావత్ నవ్య ఆంధ్రప్రదేశ్ ప్రజానికి అందరికి కూడా భోగి శుభాకాంక్షలు. అందరికీ భోగభాగ్యాలు, అందరికీ అష్టైశ్వర్యాలు అందించాలని ఆ దేవదేవుడు వెంకటేశ్వరుని కోరుకుంటూ, ఈరోజు జాయింట్ ఫ్యామిలీస్కి చాలా ఇంపార్టెంట్ ఫెస్టివల్. ఈరోజు రేపు ఎల్లుండి. ఈరోజు భోగి పర్వదినం, రేపు మకర సంక్రాంతి, ఎల్లుండి ముక్కనుమ. అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు, ముక్కనుమ శుభాకాంక్షలు. ఈరోజు భోగి ఇంటిల్లి పాటి బాగా ఎంజాయ్ చేయాలని, ముఖ్యంగా చిన్నారులకు, ఈరోజు చిన్నారులకి చాలామందికి ఈ కల్చర్ మర్చిపోతున్నారు. కాలక్రమేణా పెద్దలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, ప్రతి ఒక్కరూ కూడా ఈ మంట అన్నది, భోగి మంట అన్నది ప్రతి ఒక్కరు కూడా అలవాటు చేయాలనేది నా ఆకాంక్ష. అలాగే ఈరోజు కాలమాన పరిస్థితి చూస్తుంటే ఈ రాష్ట్రంలో ఈ రాక్షస పాలన అంతరిస్తుంది. రేపు రాబోయే రోజుల్లో మంచి సురక్షితమైన పాలన అందించాలని చంద్రబాబు గారికి మా తరపున, మా ప్రజానీకం తరపున భోగి శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు టీవీ ఎవరైతే విశ్లేషిస్తున్నారో ఆ ప్రేక్షక మహాశయులందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ, అందరూ కూడా మీ ఇంటిల్లి పాటు అందరూ కూడా అష్టైశ్వర్యాలతో, ఆరోగ్యాలతో అందరూ కూడా తొలతోగాలని దేవదేవుడు వెంకటేశ్వరుని కోరుకుంటున్నాను.